మాఘపురాణం 19వ అధ్యాయము. ఏకాదశి మహత్యము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు గాని తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దానధర్మములు చేసి కీర్తి పొంది ఉన్నారు. అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకుంటున్నప్పుడు ఈ విధంగా ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనం, శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటియూ చెయ్యలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారం ఎత్తుకుని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతములు అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలు నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువల్ల అతనికి మాఘస్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడా వణికి బెర్ర బిగిసిపోయినాడు. నారాయణ అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియజేసెను. మాఘపురాణం 19వ అధ్యాయం సమాప్తం.